అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడే చాలామంది మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా ట్యాబ్లెట్స్ వాడుతున్నా, లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ ఎంత డోస్ తీసుకుంటున్నా సెక్షువల్గా అంగం గట్టిపడక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే షాక్ వేవ్ థెరపీ. దాన్నే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, లేదా పిజోవేవ్ థెరపీ అంటారు, లేదా ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అంటారు. సో అసలు ఈ షాక్ వేవ్ థెరపీ లేదా ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ వల్ల అంగస్తంభన సమస్యని ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా షాక్ వేవ్ థెరపీ అనంటే ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండి ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువ డోసులు వేసుకోవాల్సి వచ్చి ఆ ట్యాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్తో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు, సెక్షువల్గా కలవటానికి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది దీన్నే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అని అంటారు. ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అని అంటే ఈ మిషన్తో చేసే ఒక ప్రొసీజర్ అన్నమాట. ఇది జనరల్గా అంగస్తంభన సమస్యకి ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షను. ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి పెయిన్ కానీ లేకపోతే ఏమీ ఉండదు. జస్ట్ ఇది ఒక 10 to 15 minutes ప్రొసీజరు. ఈ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుంది అని అంటే ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య ఉండి అంగానికి అంటే పెన్నిస్కి బ్లడ్ సప్లై సరిగ్గా రాక దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. అది కామన్గా ఎందువల్ల వస్తుంది అని అంటే చాలామందిలో ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్లు డ్యామేజ్ అయిపోయింది. ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి దీనికి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా మళ్ళీ ఈ మజిల్ అనేది నార్మల్గా రాక, బ్లడ్ సప్లై సరిగ్గా రాక సెక్షువల్గా ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళలో ఈ షాక్ వేవ్ థెరపీ అంటే దీన్నే చెప్పా కదా, ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా పిజోవేవ్ ట్రీట్మెంట్ అంటారు. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల పెన్నిస్కి ఈ షాక్ వేవ్ థెరపీలో దీని నుంచి వచ్చే ఒక సమ్ టైప్ ఆఫ్ వేవ్స్ జనరేట్ అయ్యి ఈ పెన్నిస్ లోపల ఉన్న ఈ బ్లడ్ సప్లై యాక్చువల్గా ఎప్పుడైనా సరే పెన్నిస్ ఎరెక్షన్ రావాలి అని అంటే ఈ లోపల ఉన్న ఈ మజిల్, ఈ రెడ్ కలర్ అంతా మజిల్ అనమాట. ఈ మజిల్కి బ్లడ్ సప్లై ఎక్కువ వచ్చి ఆ బ్లడ్ సప్లై వచ్చినప్పుడు ఎరెక్షన్ రావాలి. సో ట్యాబ్లెట్స్ వాడుతున్న ఈ మజిల్కి బ్లడ్ సప్లై రావట్లేదు అనుకో, అప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ కనుక చేయించుకున్నట్లయితే దీంట్లో ఈ బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అయ్యింది పెన్నిస్కి. ఈ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గానే ఎరెక్షన్స్ పెరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.